జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? వైసీపీకి ఎక్కువ వస్తాయని చెప్పి అనుకుంటున్నాం సార్. ఎందుకని? ఎందు గురించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారండి. ఆ పథకాల వల్ల ప్రతి ఆడ మనిషి కూడా ఆ పథకాలు అందుకోవడం, తర్వాత ఇంకా ఆయన అభివృద్ధి పాలన బాగా ఉండడం వల్ల అది అధికారంలోకి వస్తారు. ఓకే. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ శంకరం ఎవరు మోగిస్తారు అనుకుంటున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారు శంకరం మోస్తారండి. ఎందుకని? ఎందు గురించి అంటే ఆయన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చాలా వేరియేషన్ వచ్చిందండి. గత ప్రభుత్వంలో అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో పథకాలు పెట్టారండి. పనికిరాని పథకాలన్నీ పెట్టారు. ఏదో నిరుద్యోగ వృత్తి అన్నారు, తర్వాత రుణమాఫీ అన్నారు, వ్యవసాయ రుణమాఫీ అన్నారు, ఏది చేయట్లేదు. ఈ నెలకు కాదండి, ప్రతిదీ అన్నది అన్నట్టుగా మాట తిప్పడం మడం తప్పడం అన్న మాట ఆయన కరెక్ట్గా నిలబెట్టుకున్నారండి. ఇచ్చిన నవరత్నాల్లో కూడా ఏ ఒక్క పథకం కూడా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశారండి. అందు గురించి ఏది ఏమైనా జరగండి ఈయన అధికారంలోకి వస్తారండి. ఓకే. ఇక చూస్తే మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి అంటే మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నా అక్క నా చెల్లి అన్న ఆయన మాట మరవకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో అంత ఇదిగా సంక్షేమ పథకాలు అమ్మఒడి అయితేనేమి, తర్వాత ఇల్లు కట్టుకోలేని గత ప్రభుత్వంలో అయితే ఎవరికో ఇల్లు ఇచ్చి ఎవరి పార్టీకో మా పార్టీకి అని చెప్పేసి ఇల్లు ఇచ్చి ఉండేనండి. ఈయన అలా కాదండి. ఈయన పేరు మీదుగా వైఎస్ జగన్ కాలనీ అన్న పేరు మీదుగా ఊర్లే ఇచ్చుకుంటూ వచ్చారండి. అందు గురించి ఓటింగ్ శాతం అయితే గ్రామాల్లో ఎక్కువగా ఈయనకే వస్తుందండి. ఓకే. ఇక చూస్తే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? మరి మీరు ఇంత చెప్పుకున్నా సరే కానీ మీరు ఇంకా మళ్ళీ అదే అడుగుతూ ఉంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఎందు గురించి అంటే వైఎస్ జగన్ పాలనలో చాలా బాగుంది కదండి. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు. వైఎస్ఆర్ చేయూత అయితేనే, విద్యా దీవెన అయితేనే, వసతి దీవెన అయితే, డ్వాక్రా రుణమాఫీ అయితేనే, తర్వాత రైతు భరోసా అయితే, తర్వాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, తర్వాత విలేజ్ క్లినిక్లు, ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతుంటే అంతులేవండి. ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా బాగున్నాయండి. ఓకే. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? అది పక్కాగా నిజమండి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారండి. ఓకే. ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఈ పార్టీకి అయితే వైఎస్ జగన్ పాలనకి అయితే కనీసం 150+ అవుతాయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.